యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు రోజు నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానపు రోజు నుండి 50వ రోజు, దానినే పెంతుకొస్తు పండగ దినము అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు తన ప్రియమైన బిడ్డలకు తన్ను తాను అగపరుచుకొనుచు మరికొన్ని అద్భుతమైన కార్యాలు చేసి పరలోకమునకు ఆయన 40 రోజులకు ఆరోహణమైపోయాడు. ఆయన ఆరోహణమైపోతూ పరలోకానికి వెళ్ళిపోతూ అక్కడ నిలిచి ఉన్న ప్రజలతో చెప్పిన మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో మీరు పరిశుద్ధాత్మను పొందుతారు అని చెప్పాడు. స్తోత్రం. ప్రభు ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు యెరూషలేములో ఉన్నారు కదా, యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళకండి. యెరూషలేములో మీరు ఉండి కనిపెట్టుకొని ఉంటే నా తండ్రి ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దానిని మీ మీదికి పంపుతాను, ఆదరణకర్తను పంపిస్తాను. లేచి కూర్చో. ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. ఆరోహణమైపోయే సమయం అది. ఇక 9వ వచనంలో ఆయన ఆరోహణమైపోయాడు. 4-5 వచనాల్లో చెప్పాడు. ఆ 9వ వచనంలో ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత 11 మందే శిష్యులు ఉన్నారు. 12వ వాడు యూదా ఇస్కరియోతు లేడు, చనిపోయాడు. ఇప్పుడు 12వ వాడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ చివరి వచనాల్లో 1వ అధ్యాయంలోని చివరి వచనాల్లో మత్తయి అనే ఒక వ్యక్తిని అపోస్తులునిగా ఎన్నుకున్నారు, చేర్చుకున్నారు. ఇప్పుడు 12 మంది అపోస్తులు, తల్లి అయిన మరియా. ఎవరి తల్లి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా. ఇంకా చాలా మంది, అందరూ కలిసి సంఖ్య 120 మంది. ఎంతమంది? 120 మంది కలిసి యెరూషలేములో ఉన్న మేడగదిలోనికి వెళ్ళారు. మేడగది అనండి, అనండి అందరూ. మేడగదిలోనికి వెళ్ళారు వాళ్ళు. ఆ మేడగదిలో 10 రోజుల పాటు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ఆరోహణమైపోయినటువంటి రోజు వరకు 40 రోజులైంది. పునరుత్థానము టు ఆరోహణం 40 రోజులైంది. ఆ రోజు మొదలుకొని 10 రోజుల వరకు 120 మంది మేడగదిలో ప్రార్థనలో కూర్చున్నారు. మొత్తము 50 రోజులు. పెంతుకొస్తు పండగ అనంటే 50 రోజుల పండగ అని అర్థం. 50వ దినమున అని అనుకుందాం. ఈ 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు మొదటి రోజు పరిశుద్ధాత్ముడు రాలేదు, 2వ రోజు రాలేదు, 3వ రోజు ప్రార్థన ఆపలేదు, 4వ రోజు నిరుత్సాహం ఏం రాలేదు, 5వ రోజు ఒక్కొక్కళ్ళు తిన్నగా లేచి వెళ్ళిపోలేదు, 6వ రోజు ఇక ఏమొస్తాడో అనేటువంటి ఆలోచన వారికి ఏం రాలేదు, 7వ రోజు అలాగే ఉన్నారు,
8వ రోజు అలాగే ఉన్నారు, 9వ రోజు అలాగే ఉన్నారు. ఎడతెగక అనే మాట ఉంటుంది యోహాను సువార్తలో. ఎలా ప్రార్థన చేశారు వాళ్ళు అని అంటే, చదవండి ఆ మాట, యోహాను సువార్త 7వ ఎడతెగక వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు వాళ్ళు. ఆమేన్. ఎలా చేశారు? సర్లే. ఎడతెగక ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనా ప్రతిఫలం ఏంటి? ఆ ప్రార్థనా ప్రతిఫలం ఏంటి అనంటే, ఆ ప్రార్థనా ప్రతిఫలం ద్వారా జరిగిన విషయం ఏంటనంటే, 10వ రోజున స్వయాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి దిగి వచ్చాడు. చప్పట్లు కొడదాం. 10వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి దిగి వచ్చాడు. ఆమేన్. ఎలా దిగి వచ్చాడు? 2వ అధ్యాయం 1వ వచనం అపోస్తుల కార్యంలో. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అయితే మేడ గదిలో ఉన్నారో వారందరి మీదికి చెప్పండి ఆమేన్. వారందరి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అక్కడ? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఏం బబ్లింగ్ వాళ్ళు తింటుండ్రా? మరి చెప్పండి, ఎంతమంది ఉన్నారు? కొంతమంది దరిద్రులు ఈడ కూర్చొని కూడా బబ్లింగ్ వాళ్ళు తింటారులే. అటాటోళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళకి చాలాసార్లు చెప్పే వాళ్ళు మారు మనసును అందరూ అన్నమాట. వాళ్ళు చర్చిలో వచ్చి కూర్చొని బబ్లింగ్ వాళ్ళు నమ్ములుతూ ఉంటుంటారు. 120 మంది. ఎంతమంది? 120 మంది. 120 మంది మీద కూడా హల్లెలూయా, హల్లెలూయా. 120 మందిలో ఏ ఒక్కరిని దేవుడు దాటి వెళ్ళలేదు. అందరి మీద ఆ అభిషేకం, ఆ వాక్శక్తి, అందరి మీద అగ్ని జ్వాలలు, అందరి మీద ఆత్మాభిషేకం, అందరూ ఏకమనిస్తో ఎడతెగక అందరి మీద. ఎన్ని రోజుల నుంచి కనిపెట్టుకొని ఉన్నారంటే 10 రోజుల నుంచి. ఎన్నండి? 10 రోజుల నుంచి కనిపెట్టుకొని ఉన్నారు. దేవుడు ఆ 10వ రోజున వారిపైకి దిగి వచ్చాడు. అంతకుముందు పేతురు పరిస్థితి ఏంది చెప్పుకుందాం. ఈ 10వ రోజు అంటే పునరుత్థానము నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజుకి మొత్తం 50 రోజులు. 50వ రోజున పరిశుద్ధాత్మ దిగి వస్తే, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పేతురు లేచి నిలబడి ఓ గొప్ప ప్రసంగం చేశాడు. మైకులు లేవు, డీజే బాక్సులు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, కంజర్లు లేవు. ఏమన్నా ఉన్నాయా? మొదటి సంఘంలో, ఆదిమ సంఘంలో ఏమన్నా ఉన్నాయా ఇన్స్ట్రుమెంట్స్? ఏం లేవు. హడావుడి చేసేది ఏమన్నా ఉందా? డ్రమ్ము కొడితేనే ఎగురుతుంటారు కొంతమంది. ఆ బ్యాచ్ ఉంటుంది కొన్ని సంఘాల్లో. మన సంఘంలో కూడా ఉండొచ్చు. కొంతమంది మ్యూజిక్ ప్లే చేస్తుంటేనే వాళ్ళకి ఆత్మ వస్తుంది, లేకపోతే రాదు. కొంతమందికి బాగా ఉజ్జీవంగా పాట పాడితేనే ఆత్మలో ఎగురుతారు, లేకపోతే సప్పకుంటారు. అదేం ఆత్మ నాకు అర్థం కాలే. అది దురాత్మ. అది ఆత్మ కాదు. అది ఆత్మదేవుడు సంగీతం వాయిస్తేనే కాదు, నువ్వు ప్రార్థన చేసి ఏడుస్తుంటుంటేనే నీ మీదికి దిగి వచ్చేస్తాడు. అది ఆత్మదేవుని యొక్క స్పర్శ. మీరు ఎగురితేనే పరిశుద్ధాత్మ అనుకోకండి. మీ కన్నీళ్లను రాణిస్తున్నాడే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మీలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తున్నాడే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, ఆమేన్. మీకు మీరుగా ఏడవమంటే ఏడవరు. పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని కదిలించినప్పుడు
ఆటోమేటిక్గా మీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అవి చాలా విలువైనవి. అవి పరిశుద్ధాత్మని తాకిడి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు, అవన్నీ వేరు వేరు. కొంతమందికి స్పర్శ ఉంది, కొంతమందికి తాకిడి ఉంది, కొంతమందికి నింపుదల ఉంది, కొంతమందికి నడిపింపు కూడా ఉంది. నడిపింపు, తాకుదల, నింపుదల అవన్నీ కూడా మీలో చాలా మందికి కూడా ఉన్నాయి. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. ఉన్నాయి. చాలా సంతోషిస్తున్నాను ఆ విషయంలో. ఉన్నాయి. ఎందుకంటే నేను ఆరాధనలో చూస్తూ ఉంటాను. ప్రారంభం నుంచి వారు కన్నీరు ఆపరు, ప్రారంభం నుంచి కళ్ళు తెరవరు, ప్రారంభం నుంచి దేవుళ్ళలో మమేకమైపోతారు, నలగొట్టబడతా ఉంటారు, నలిగిపోతూ ఉంటారు, మోకాళ్ళ మీదకి వస్తారు, నిలబడతారు, ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదంతా ఆత్మలో జరుగుతున్న కార్యం ఇది. ఆమేన్. ఇది మనుషులమైన మనము పూనుకుంటే జరిగేది కాదు, కానీ ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పేతురు మొట్టమొదటిగా లేచి ఓ ప్రసంగం చేశాడు. మైక్ తీసుకొని చేశాడా? లేదు, మైక్ లేకపోయినా చేశాడు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారంట. ఆమేన్. ఎంతమంది? 3,000 మంది రక్షించబడ్డారు ఒక్క ప్రసంగానికి. రక్షించబడిందే 3,000 మంది అయితే అతని వాక్యం వినడానికి వచ్చింది ఎంతమంది వచ్చి ఉంటారు? హల్లెలూయా. రక్షించబడిందే 3,000 మంది అంటే వాక్యం వినడానికి ఎంతమంది వచ్చి ఉంటారు? అవునా కాదా? అసలు ఆయన మైక్ లేకుండా అంతమందికి వినపడేటట్లు మాట్లాడాలంటే ప్రజలందరూ మౌనంగా ఉండి వింటేనే సాధ్యం. అవునా కాదా? ప్రజలందరూ మౌనంగా ఉండి వింటేనే కదా అంతమందికి వినపడేది. మౌనంగా ప్రజలందరూ ఉండి విన్నారు అని అంటే అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క స్పర్శ కనపడతా ఉంది. అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క ఆవరింపు కనపడుతుంది. అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క వాతావరణం కనబడుతుంది. అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క అంత కూడా స్వాధీనం కనబడుతుంది అక్కడ. ఆమేన్. పరిశుద్ధాత్ముని స్వాధీనం ఉన్నప్పుడే అందరూ ప్రశాంతతలోనికి వచ్చేస్తారు. లేకపోతే అల్లరితనం జరుగుతూ ఉంటుంది. అల్లరితనం జరుగుతూ ఉంటుంది. అక్కడ దేవుడు నివాసం చేయలేడు. అల్లరి దగ్గర దేవుడు నివాసం చేయలేడు. వారి దగ్గర నుంచి దూరం అయిపోతాడు ప్రభు. ఆయన అల్లరికి కర్త కాదు కాబట్టి. స్తోత్ర. ఎన్ని వేల మంది ఉండి విన్నారో నేను ఎరుగను, కానీ మొదటి సంఘము రక్షణ పొందింది మాత్రం 3,000 మందితో మొట్టమొదటి సంఘం స్థాపించబడింది. ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాడు? 3,000 మందికి ఒక్కరోజు బాప్తిస్మాలు. బా హల్లెలూయా. 3,000 మందికి ఒక్కరోజు బాప్తిస్మాలు. అసలు ఆ ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు వేరే టాపిక్ లేదు. ఇంకా మారుమ్రోగిపోయి ఉంటుంది కదా. సోషల్ మీడియా బద్దలైపోయి ఉంటుంది. ఇన్స్టాగ్రాము బద్దలైపోద్ది, యూట్యూబు బద్దలైపోద్ది. ఇంకా ఏదున్నా అప్పట్లో లేవయి. ఉన్నాయా యూట్యూబ్ అప్పట్లో? ఇన్స్టాగ్రామ్ ఉందా? సోషల్ మీడియా దరిద్రం ఉందా? ఏమి లేదు. ఉన్నింటే బద్దలైపోయేటి. దేవుడు ఒక్క పేతురు ప్రసంగానికి ఒక ప్రపంచనాన్ని సృష్టించాడు ఆ ప్రాంతంలో. హల్లెలూయా. చేతులు చెప్పొచ్చుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కదలిక ఎలా ఉంటదంటే మీలో అగ్ని పుట్టిస్తాడు, మీలో త్యాగం పుట్టిస్తాడు, తెగింపు తీసుకొస్తాడు, రోషంగా నిలబడాలనే తత్వం తీసుకొని వచ్చేస్తాడు మీలో. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందితే ఎలా ఉంటారనంటే తోస్తే పడిపోవడం కాదు, 10 మంది తోసినా ఒరుగుతాంగా లేచి నిలబడతాం మనం. ఆమేన్. నీతిమంతుడు 7 సార్లు పడినా 7 సార్లు పడినా 7 సార్లు పడినా ఎంతమంది పడిలేశారు? చాలా మంది పడిలేసి ఉంటారు. అవునా కాదా? అందుకే భక్తుడు పాడాడు, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. మరలా నిలబడ్డా లేదా? స్తోత్రం చెప్పండి. మీలో చాలా మంది కొన్ని సార్లు పడి ఉంటారు, కానీ లేచి నిలబెట్టింది మాత్రం పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని. అండర్ కవర్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని స్వాధీనంలోనికి తీసుకొని అండర్ కవర్ ఆపరేషన్. ఆమేన్. ఆమేన్. వింగ్స్, ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని కప్పుకుంటూ వస్తా ఉన్నాడు. కోడి తన రెక్కల క్రింద ఎలా కప్పుకుంటూ వస్తున్నాడో పరిశుద్ధాత్ముడు కూడా మన సంఘాన్ని అట్లా కప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన.
నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నావు. డు నాట్ ఫియర్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నావు, నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నావు, నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నావు. వెనకున్న వాళ్ళు ఆయన రెక్కల క్రింద ఉన్నారు. మీరందరూ ఆయన రెక్కల క్రింద ఉన్నారు, మీరందరూ ఆయన రెక్కల క్రింద ఉన్నారు. ఆయన రెక్కలతో మిమ్మల్ని కప్పుకున్నాడు. ఆయన చప్పట్లు కొట్టండి. రెక్కలతో కప్పుకున్నాడు ఆయన. భయపడొద్దు. శ్రమ తాత్కాలికమే, కష్టము తాత్కాలికమే, అది శాశ్వతంగా నీతో రాదు. ఆ బాధ నిన్ను శాశ్వతంగా బంధించదు, నిన్ను నిలబెట్టదు, నిన్ను అక్కడనే కృంగదీయదు. ఎందుకో తెలుసా? అవి తాత్కాలికమైనయే. పరిశుద్ధాత్ముడు మాత్రమే శాశ్వతంగా నీతో పరలోకం వరకు వస్తాడు. ఆయన అవి తాత్కాలికమైనవే. అండర్ కవర్ ఆపరేషన్ జరుగుతుంది పరిశుద్ధాత్ముని ద్వారా. నిన్ను మార్పులోనికి తీసుకొచ్చేది, హిజ్ ఇమేజ్, ఆయన రూపంలోనికి తీసుకొచ్చే పని ఒకటి జరుగుతూ ఉంది. అక్షయ అలంకరణలోనికి తీసుకొచ్చే ఒక పని జరుగుతూ ఉంది. ఏంటి ఆయన ఆపరేషన్ అనంటే, సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని వరములతో నింపే ఆపరేషన్ జరుగుతూ ఉంది, ఫలములతో నింపే ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆయన రూపములోనికి, ఆయన పోలికలోనికి, ఆయన మాటల్లోనికి, ఆయన గుణములలోనికి, ఆయన స్వరూపములోనికి, ఆయన లక్షణాల్లోనికి, ఆయన గుణగణాలలోనికి సంఘాన్ని తీసుకొచ్చే ఒక ఆపరేషన్ జరుగుతుంది. అది పరిశుద్ధాత్మని యొక్క ప్రభావముతో జరుగుతుంది. దోస్ హూ ఆర్ ఒబే, ఎవరైతే పరిశుద్ధాత్మనికి విధేయత చూపుతారో. హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏ అలంకారము కోరుకొనలేదని ఎస్తేరు గ్రంథంలో చెప్పబడినట్లు. ఆమేన్. హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏ అలంకారం కోరుకోలేదంట. హేగే అనగా పరిశుద్ధాత్ముడు, ఎస్తేరు అనగా సంఘము, ఆశ్వరోసు రాజు అనగా యేసు ప్రభుకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఏ అలంకరణ చేత సంఘాన్ని, ఒక వ్యక్తిని, ఒక ఆత్మను అలంకరిస్తున్నాడో ఆ అలంకరణ కిందికి సంఘం రాగలిగితే యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని కోరుకుంటాడు. ఆమేన్. పేతురు మామూలుడు కాదు, పిరికోడు. చెప్పండి, ఎలాంటి వాడు? అబద్ధికుడు. చెప్పండి. బాధపడగాకండి. ఏంది ఇన్ని నిందలు మోపుతున్నాడు పేతురయ్య గారి మీద అనుకోగాకండి. అబద్ధికుడా కాదా? ఏమన్నాడు పేతురు? నువ్వు 3 సార్లు కోడి కూసిన తర్వాత ఏమంటావు? 3 సార్లు అబద్ధం చెప్తే కోడి కూస్తుందని చెప్పాడు. ఎన్నిసార్లు ఆడాడు? 3 సార్లు అబద్ధం. పిరికోడు. ఒక చిన్న పిల్లొచ్చి, ఏయ్ ఏంటి నువ్వు ఇక్కడ సలిమంట దగ్గర కూర్చున్నావు? నువ్వు ఆ యేసు ప్రభు, ఆ యేసుతో పాటు తిరిగే శిష్యుడు కాదా అంటే, అమ్మాయి నాకేం తెలియదు అమ్మాయి అన్నాడా లేదా? ఒట్లు పెట్టుకున్నాడా లేదా? బొట్లు పెట్టుకున్నాడా లేదా? తప్పించుకున్నాడా లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిరికోడు. ప్రభు చాలా ప్రేమించాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, ఐ లవ్ యు మై డాడ్. నేను ప్రేమిస్తున్నాను తండ్రి నిన్ను. మరలా అడిగాడు, పేతురు ప్రేమిస్తున్నావా నన్ను? నేను ప్రేమిస్తున్నాను నిన్ను. 3వసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు ఎలా అడిగాడంటే తెలివిగా అడిగాడు. నన్ను ప్రేమిస్తున్నానంటే తేలిక చెప్పడానికి, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? చెప్పండి. ప్రభు లాజిక్గా మాట్లాడతాడు. ఆయన దగ్గర మ్యాజిక్లు పనికిరావు. లాజిక్లే ఉంటాయి, మ్యాజిక్లు ఉండవు ప్రభు దగ్గర. ఆమె ఆయన అన్నాడు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏంటిది? ఇప్పుడు మా భార్య ఏమనుకుంటుంది, నా పిల్లలు ఏమనుకుంటారు? అసలు ఎవరిని ప్రేమించాలి నేను? నా కుటుంబాన్ని ప్రేమించాలి. ఈయన ఏమంటున్నాడు? మోర్ దెన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇప్పుడు ప్రశ్న దేవుడు మనమల్ని కూడా అడుగుతున్నాడు. బిడ్డలారా, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారా? సంబడి సే సంథింగ్. చెప్పండి ఎవరైనా. దేవుడు ప్రశ్నేస్తున్నాడు, అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ పని కంటే. నేను ఇచ్చానే నీ కుమారులు, నీ కుమారుల కంటే. నేను ఇచ్చానే నీకు చక్కని భార్యను, నీ భార్య కంటే. నేను ఇచ్చాను నీకు చక్కని ఉద్యోగాన్ని, నీ ఉద్యోగం కంటే.
నేనిచ్చానని నీకు చక్కని రూపాన్ని, నీ రూపం కంటే, నేనిచ్చానని నీకు నేము ఫేము, దానికంటే పేరు కీర్తి ప్రఖ్యాతల కంటే, నేనిచ్చానని నీకు వాటన్నిటికంటే, అన్నిటికంటే, అందరికంటే నన్ను నీవు ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే ఏం చెప్తావు? యా మై లార్డ్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, నాట్ నౌ, ఐ ట్రై. ఏంటి? ప్రయత్నం చేస్తా, నాట్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రేమిస్తున్నావా? పేతురు, ఏయ్ ప్రేమించడం అంటే అట్లా కాదురా, అందరికంటే ప్రేమిస్తున్నావా అన్నాడు. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నా అంటే ప్రభు ఒకే ఒక డైలాగ్ అన్నాడు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అలాగైతే నా సంఘమును నువ్వే స్థాపించాలిక. మాట ఇచ్చాడా లేదా? ఇచ్చాడు మాట. నీ పేరు ఇప్పటి నుంచి పేతురు కాదు, నీ పేరు కేఫా. ఏంటి? జస్ట్ చేంజ్డ్ హిస్ నేమ్. ఏం పేరు అది? కేఫా అంటే బండా. ఆమేన్. కేఫా అంటే ఏంటి అర్థము? బండ. అందుకే ప్రభు అన్నాడు, నా సంఘమును బండ మీద నిర్మించుదును. ఆ బండ అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారే. మీరు మీ సచ్చు చప్పట్లో ఆమేన్, హల్లెలూయా. ప్రభు అన్నాడు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ మై లార్డ్. అందరికంటే, అన్నిటికంటే, నా కుటుంబము కంటే, ఇరుగు పొరుగు వారి కంటే, లోకము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలియనని అంటాడు. ఎస్, దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు గనక అతన్ని 3 సార్లు అడిగితే 3 సార్లు అడిగిన ప్రశ్నకు ఒకే సమాధానం వచ్చింది. అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరుగుదు అనగానే అప్పుడు అన్నాడు, అయితే నీ పేరు పేతురు కాదు, నీ పేరు సీమోను కాదు, ఇప్పటి నుంచి కేఫా అని మారుస్తున్నాను. అనగా బండ, నీ మీదనే నా సంఘమును కట్టుకుంటాను అని దేవుడు మాట్లాడి, పెంతుకొస్తు దినాన 50వ రోజున పేతురు చెప్పి లేచి నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది సంఘము స్థాపించబడింది. ఒకటి వెనకున్నోళ్ళు ఆడదాకా రానట్టుంది ఊపు, అగ్ని ఆడదాకా రావట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అబద్ధికుడు, ఒక పిరికివాడు మేడ గదిలోనికి వచ్చిన తర్వాత పిరికివాడు ధైర్యవంతుడయ్యాడు, బలహీనుడు బలవంతుడయ్యాడు, అబద్ధికుడు తెగింపు వచ్చింది. నా ప్రాణం పోయినా సరే అనుకున్నాడు. మొన్నటిదాకా ప్రాణం కోసం 3 అబద్ధాలు ఆడాడు. ఇప్పుడు లేచి నిలబడి అందరికంటే ముందుగా అపోస్తులకు లేచి నిలబడి నా ప్రాణం పోయినా పర్వాలేదని మొట్టమొదటి సువార్తికునిగా, బోధకునిగా, ప్రసంగికునిగా నా ప్రాణం పోయినా పర్వాలేదని నిలబడిన వాడు పేతురు. ఇది మార్చినది ఏంటి అనంటే మేడగది అనుభవము. చెప్పండి, మాట్లాడాలా మీరు? ఏ అనుభవము? ఎక్కడికి వస్తే మారు మనసు వచ్చింది? ఎక్కడికి వస్తే బలం వచ్చింది? ఎక్కడికి వస్తే ధైర్యం వచ్చింది? ఎక్కడికి వస్తే వచ్చింది ఇదంతా? పిరికివాడు ధైర్యవంతుడయ్యాడు, బలహీనుడు బలవంతుడయ్యాడు, నిలబడడానికి చేతగానోడు పారిపోయినోడు నిలబడ్డాడు. మేడగది అనుభవము. ఆమేన్, ఆమేన్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఈ మేడగది అప్పర్ రూమ్, మేడగది అనుభవము నీ నా జీవితాలను మార్చే ఒక మంచి స్థలం ఇది. మన జీవితాలను మార్చే మంచి స్థలం ఇది. మన బ్రతుకులను చెప్పండి మార్చే స్థలము, పిరికితనానికి బదులుగా ధైర్యాన్ని ఇచ్చే స్థలము, పారిపోయేదానికి బదులుగా తెగింపునిచ్చే స్థలము, పాత జీవితాలు మార్చుకొని నూతనంగా మార్చబడుటకు కృపను ఇచ్చే స్థలము మేడగది స్థలము. అదే సంఘ సహవాసము. ఆమేన్. ఏ సహవాసము? ఏ సహవాసము? ఫినిషింగ్ టచ్లు అంటాడు 42లో 2:42. సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? అపోస్తుల కార్యం 2:42.
చదువునానా. ఓకే, వీరి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, వితౌట్ సీజింగ్, విసుక్కోకుండా, ఎడతెగకుండా. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఎడతెగక. మొట్టమొదటిది చెప్పండి, అపోస్తుల బోధ. చూసన్నా చదవండి, నేను చెప్పిందన్నా చెప్పండి. చూసన్నా చదవండి, నేను చెప్పిందన్నా చెప్పండి. అపోస్తుల బోధ. ఇంతమంది ఉంటే ఇంతే శబ్దం వస్తే కరెక్ట్ కాదు, పెరగాలి శబ్దం. చెప్పండి. గుడ్. రెండవది, వెరీ వెరీ గుడ్. మూడవది, వి గుడ్. నాలుగవది, ఎక్సలెంట్. కొడు చప్పట్లో. మీకు మీరే కొట్టుకోండి, అభినందించుకోండి. శబాస్, అభినందించుకోవాలి మీకు మీరే. ఎవడు అభినందిస్తాడు? మా ఎవడు అభినంది శిల్పి డబ్బా కొట్టుకోవడం అందరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు మనల్ని మెచ్చుకోడు. మనమే శాలు వేసుకోవాలి, మనమే దండం పెట్టుకోవాలి, దండ వేసుకోవాలి, ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. అప్పుడు లైకులు, షేర్లు మామూలుగా ఉండదు. స్తోత్రం చెప్పండి. సంఘము 4 విషయాలలో నిలబడాలి. ఒకటి, అపోస్తుల బోధ. దొంగ బోధకులకు దూరంగా ఉండాలి, అబద్ధ బోధకులకు దూరంగా ఉండాలి. అబద్ధ బోధకులు అనేక మంది మీలోనికి వచ్చి కలిపి చెరిపడి బోధను తీసుకొస్తారు. కలిపి చెరిపడి బోధ. కొన్ని సంఘాల్లో మ్యూజిక్ వాయించనియరు, స్త్రీని నిలబడి పాట పాడనివ్వరు, వాక్యం చెప్పనివ్వరు. ఉన్నాయి నేటికి. కొన్ని సంఘాలు ఆదివారం ప్రార్థన పెట్టకూడదు, శనివారమే అంటాడు. కొన్ని సంఘాల్లో అసలు యేసు ప్రభు దేవుడు కాదు, కేవలం యెహోవా కొడుకు, కాబట్టి కొడుకు నేను ఆరాధించేది యెహోవాని ఆరాధిద్దామని యెహోవా సాక్షులు బయలుదేరారు. కొంతమంది జుడాయిజం బోధ, కొంతమంది మరియమ్మ తల్లి బోధ. ఇలాగున రకరకాల, చెప్పండి, కలిపి చెరిపెడి బోధ అనండి. అటువంటి వాళ్ళను మన ఇంటి సగాల కూడా రానియకూడదు, అటువంటి వారికి వందనాలని కూడా చెప్పకూడదు. వాళ్ళ పాపంలో నువ్వు పాలిభాగస్తుడివైనట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల బోధ. మనం బోధలోనికి రావాలి. ఈ బోధ ఏం చేస్తుందంటే మనమల్ని నిలబెడుతుంది. ఏం చేస్తుంది? మనమల్ని. రెండవది, మనమల్ని కడుతుంది. చెప్పండి, కడుతుంది. చెప్పండి. బిల్డింగ్ ఏం చేస్తాం మనము? నిలబెడతామా, కడతామా? కడతామా, నిలబెడతామా? మనిషిని నిలబెట్టాలి, బిల్డింగ్ను కట్టాలి, సంఘాన్ని కట్టాలి. ఆమేన్, ఆమేన్. ఒకటి, నిలబెట్టాలి, మన ఆధ్యాత్మిక జీవితాలను నిలబెట్టుకోవాలి. రెండవది, సంఘాన్ని మనము కట్టాలి. ఈ బోధ ఏం చేస్తుందంటే నిలబెడుతుంది పడిపోయినోన్ని, కడుతుంది మన ఆధ్యాత్మిక జీవితాలను. ఆమేన్, ఆమేన్. మన బలిపీఠాలను, మన ప్రార్థనా జీవితాలను. చెప్పరేంటమ్మా తమ్ముళ్ళు? చెప్పండి, మన ప్రార్థనా జీవితాలను. కాబట్టి అపోస్తుల బోధలో నిలిచి ఉందుముగాక, అబద్ధ బోధకులకు దూరముగా ఉందుముగాక. ఈ రోజులలో ప్రతి ఒక్కడు 3 మాటలు 4 పాటలు నేర్చుకొని, నేను కూడా పాస్టర్, నేను బైబిల్ పట్టుకొని చర్చీలు కట్టుకుంటుండు. డబ్బులు ఉన్నాయి కాబట్టి, ప్రతి ఓడు అదొక ఏషం వేసిండు. సేవకుల దగ్గర 4 రోజులు ఉండడం, 4 పాటలు నేర్చుకోవడం, 3 మాటలు నేర్చుకోవడం, పోయి మందిరం కట్టుకోవడం, ఒక చిన్న మందిరం కట్టుకోవడం, ఎవరినొక్కళ్ళని సేవకులు పిలిచి అభిషేకం తీసుకోవడం, ఇంకా నేను సంఘాన్ని నడుపుతున్నా అని ఫలిస్తున్న సంఘాల దగ్గరికి వెళ్ళి, సంఘ బిడ్డల కాడికి వెళ్ళి వాళ్ళను తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఈడు కొత్త ఆత్మలు సంపాదించాడు. ఈడు సంపాదిస్తాడా? ఈడు కొత్తవి సంపాదించాడు. నీకు ఆయనకి ఈ మధ్య పడట్లేదు కదా, రా నా కాడికి రా అంటుడు. మొన్నంటివే ఎప్పుడు వచ్చిన నుంచి నా గురించే చెప్తుంటాడు వాక్యములని. ఇంకెందుకు ఆయన కాడికి రా, నా కాడికి రా, నీ జోలే రాను నేను. నువ్వు నాకు నెలకు 10వ భాగం ఇస్తే చాలు, కానికి ఇస్తే చాలు. మనం నువ్వే సంఘ పెద్ద నా చర్చిలో. హల్లెలూయా.
ఉన్నారా లేదా అడ్డటోళ్ళు? మస్తుకున్నారు. అప్పుడప్పుడు కాలనీలో నాకు బిడ్డలు చెప్తా ఉంటారు, అన్న పలానా ఆయన వచ్చి ఊరికే పిలుస్తా ఉంటాడు, అన్న ఏపా మాకు ఒక కాపరి ఉన్నాడు, మేము అక్కడికే పోతున్నాం, మేము రామని అంటాం. ఆదివారం అడిగి పోతే పోయినరా, మా మధ్య రోజులలో నా కాడికి రాండని ఊరికే ఇంట్లో చుట్టూ తిరుగుతాడంట. అసలు ఆడ బెట్టమన్న దేవుడు. ఒరే నువ్వు అంతా బతకలేనాడు, వాళ్ళతో పాటు పెయింట్ పనికో, వాళ్ళతో పాటు బేల్దారి పనికో, ఏదో ఒక రాడ్ బెండింగ్ పనికో పోతే డబ్బులన్నీ ఇస్తారు కదా, సాయంత్రానికి 700 800 1000 రూపాయలు ఇస్తారు కదా. సంఘాలని చెడిపే పని, బాగా ఎదుగుతున్న వాళ్ళను మనోళ్ళు కాస్త కూస్త ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిండ్రు కాబట్టి వాళ్ళకు ధీటైన సమాధానం చెప్తా, అయ్యా మేము వారం అంతటికి సరిపోయే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినాంలే, నీ సంబడం ఆగని చెప్పిండ్రు. స్తోత్ర. వారం అంతటికి సరిపోయే వాక్యం చెప్తాడు మాకు మా దైవజనుడు, ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటాడు, కాబట్టి మాకు మరొకరు అవసరం లేదులే అని చెప్పేసి ఆధ్యాత్మికంగా ఎదుగుదలతో మాట్లాడారు వాళ్ళు. కొత్త వాళ్ళను సంపాదించరు, ఆల్రెడీ చర్చికి పోతున్న వాళ్ళ దగ్గరికి పోయి మాయ మాటలు చెప్పి లాక్కపోయేటువంటి దరిద్రులు ఉన్నారు ఈ రోజులలో. కాబట్టి అపోస్తుల బోధలో మనం కట్టబడుదుము గాక. అపోస్తుల బోధ. ఆమేన్ ఆమేన్. కాబట్టి ప్రతి ఓడిని సేవకుని నమ్మగాకండి. ఇంటికి రాగానే బైబిల్ పట్టుకొని ఉదయాన్నే తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని వస్తుంటారు కొంతమంది ఇంటికి. ఇంకా పాపం లేయనుకు లేరు, మనం 7 గంటలకు వచ్చి తలుపు కొడుతుంటారు వాళ్ళు. కో నేనక్క పాస్టర్ని వచ్చినా లే అని చెప్పేసి వాళ్ళని నిద్ర లేపుతుంటాడు. 80 నిద్ర లేపి పాపం వాళ్ళు ఇంకా మంచాల మీదనే ఉంటారు, వాళ్ళ పిల్లలు వండుకొని ఉంటారు. ఇప్పుడు ఈ తలుపు తీస్తే ఆయన ఆ ఎరకాడు వస్తాడు, ఏం లేదు లెక్క ప్రార్థన చేద్దామని వచ్చినా అని అంటాడు. ఎవడు రమ్మన్నాడు నిన్ను ప్రార్థన చేయడానికి? చేస్తాడు, చేసినంతసేపు చేస్తాడు, ఇంకా వాళ్ళ చేతులకు వెళ్ళి చూస్తుంటాడు, ఒక 10 అన్న ఎత్తారని. 10 రూపాయలు ఇచ్చేంత వరకు గదలడు. ఉన్నారన్నాడు అటోళ్ళు. నేను ఆడ అద్దెకుంటున్నప్పుడు నెలకు ఒకసారి ఒక ఆమె వచ్చేది మా ఇంటికి. నేను పాస్టర్ అని తెలియదు ఆమెకి, ఆమె కూడా పాస్టర్ అమ్మే. ఆ వచ్చిన ఆమె పాస్టర్ అమ్మ. ఆ సువిధ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉంటుంది ఆ చర్చి. ఎందుకు భయపడాలో చెప్తా. ఆ సువిధ సూపర్ మార్కెట్ ఎదురుగా రోడ్డు మీదనే ఉంటుంది ఒక చిన్న చర్చి. ఆ పాస్టర్ అమ్మ మా ఇంటికి వచ్చేది. ఆమె పాస్టర్ అమ్మ అని తెలుసు, పలానా ఆయన భార్య అని తెలుసు, అది పలానా చర్చి, వాళ్ళు ఇక్కడికి పంపబడ్డారని తెలుసు, నాకు అన్ని తెలుసు. ఆమె నెలకు ఒకసారి వస్తుంటుంది. ఈమెకు తెలియదు పాస్టర్ అమ్మకు ఆమె పాస్టర్ అమ్మ అని. సరే 1 2 సార్లు ప్రార్థన చేస్తానంటే ఈమె ఉండి చెప్పను పోతుంది, అమ్మ మేము కూడా సేవకులు, మేము చెప్పను పోతుంటా అని చెప్పిన. 1 2 సార్లు ప్రార్థన చేయించుకున్నాం. 3వసారి వచ్చినప్పుడు చెప్పిన, అమ్మా ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పలానా చర్చి కదా, ఆ రోడ్డు మీద చర్చే కదా అని అంటే, అవును సార్ మీకట్ట తెలుసు సార్ అంటే, నేను కూడా సేవకునేనమ్మా, నా పేరు తెలుసా నీకన్నా? తెలియదు సార్ అన్నది. నా పేరు మంచా రాజన్న. మంచా రాజన్ అంటే నువ్వేనా అయ్యారు? మంచా రాజన్ అంటే నువ్వేనా? అయితే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా నేను 2 సార్లు. అయ్యగారు క్షమించండి అయ్యగారు అన్నది. సరే ఇది ఫైనల్గా ప్రార్థన చేసిపో. ఫైనల్గా చెప్తున్నా, ఇంకొకసారి జనరల్గా రా, మమ్మల్ని పలకరించాలని, మా కొరకు ప్రార్థన చేయాలని రా. ఏదో ఆనవాయితీ అందరికీ ప్రార్థన చేసుకుంటూ పోతున్నావు చూడు, అట్లా రాగాకు. దేవుని నామానికి అవమానం. ఇంత ఉదయాన్నే ఏం పని, నిన్ను ఎవరు పిలిచారు? ఇక్కడ నీ సంఘ బిడ్డలు ఎవరున్నారు? నీ సంఘ బిడ్డలు అని కూర్చోబెట్టి ప్రేమగా చెప్పి ప్రార్థన చేయమని. ఇంకా రానయ్య గారు, క్షమించండి అయ్య గారు, నేను ఇంత ఆలోచన చేయలేదు. నేను చెప్పాను, నీ ఇంట్లో నిజంగా కష్టం ఉంటే నా దగ్గరికి రా, నీ భర్తను తీసుకొని రా నా దగ్గరికి, నీకు రేషన్ నేను పంపిస్తాను, నెల పంపిస్తాను నీకు. నీ ఖర్చులకు 3000 రూపాయలు ఇస్తా, మీ కుటుంబ ఖర్చులకి రేషన్ వేపిస్తా. అంతేగాని ఇండిల్లు తిరిగి 10 రూపాయల కోసము దేవున్నావు అని అవమానపరచగాకు. ఏడ్చింది పాపం. క్షమించండి అయ్యగారు, అసలు మా అయ్యగారికి తెలియకుండా నేను వస్తున్నా అని చెప్పింది ఆమె. వాళ్ళ పాస్టర్ గారికి తెలియకుండా వస్తున్నానని. కొంత కానికిచ్చాను. కొంత కానికిచ్చి ఈ ఉంచుకో. వద్దు అయ్యగారు అన్నది. నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా ఈరోజు నీకు, ఈ ఉంచుకో, ఇంట్లోకి రేషన్ తెచ్చుకో, నీకేం కావాలో తెచ్చుకో,
నీ బిడ్డలను స్కూల్లో చేర్పించేటప్పుడు చెప్పు, నీకు ఎంత కావాలో నేను పంపిస్తా. నీకు నెల నెల రేషన్ కావాలంటే చెప్పు, నేను పంపిస్తా. అంతేగాని ఇల్లు తిరగగాకు, దేవుని నామం అవమానం అని చెప్పి అవి తీసుకొని ప్రార్థన చేసి, ఇంకా మేము ఆడున్నంత కాలం ఎప్పుడు రాలేదు. నేను రోడ్డు మీద అప్పుడప్పుడు ఆడ నిలబడినప్పుడు ఆ నుంచి చూసి దగ్గరికి వచ్చి వందనాలు చెప్పిపోయేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధ బోధకులు బయలుదేరారు ఈ రోజులలో, దేవుడు పంపించకుండానే వచ్చేవాళ్ళు. రెండో విషయంలోనికి వచ్చేద్దాం. రెండవది అపోస్తుల సహవాసం. ఏంటిది? యూట్యూబ్లో వాక్యం వినొచ్చా వినకూడదా? వినొచ్చు. చెప్పండి, వినొచ్చా వినకూడదా? నేనే చెప్పే ఆన్సర్ చెప్పండి, వినొచ్చు. ఫేస్బుక్లో వాక్యం వినొచ్చా వినకూడదా? వినొచ్చు. యూట్యూబ్లో చూసి బల్లారాధన తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చా తీసుకోకూడదా? వాళ్ళకంటే తెలియదులే, మీరు చెప్పండి. తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఇక్కడ నేనున్నాను, మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర మీరున్నారు, మీరు రాలేకపోయారు. పాపం మీకు బిజీ ఎక్కువ, పనులు ఎక్కువ నాకంటే. యేసుప్రభే బిత్తరపోయిండు నాకు పనులు ఉన్నాయంటే. కాబట్టి యేసుప్రభు కంటే పనులు ఎక్కువ మీకు. కాబట్టి నేను యేసుప్రభు ఇక్కడ ఉన్నాం, మీరు ఇంట్లో ఉండరు. చెప్పండి చెప్పండి, ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఏం చేస్తున్నారంటే ఏం చేయట్లే, యూట్యూబ్ పెట్టుకొని చూస్తుండ్రు, స్టాండ్కి పెట్టుకొని. మధ్య మధ్యలో ఈడ నేను హల్లెలూయా అంటే హల్లెలూయా, ఈడ నేను వాక్యం చెప్తుంటే అవును ప్రవ్వా, అవునయ్యా. మనం ఇప్పుడు పరిశుద్ధమైన రక్తంలో, ఆయన నిర్దోషమైన శరీరంలో పాలు పొందుదాం. అరే రే రే, అది మిస్ అయిందే. హైదరాబాద్ నుంచి ఒకడు ఉన్నాడు, పేరెందుకులే, పోల్సుబాయ్ కాలనీలో ఒకటి జరిగింది. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ. స్థానికంగా ఉన్న చర్చికి ఎప్పుడన్నా ఒకసారి పోతుంటారు వాళ్ళు. ఆడ కానికి ఇయ్యరు, ఆడ దశం భాగం ఇయ్యరు, వాడికి పంపిస్తారు. ఎవడికి? వాడని అందుకే అంటున్నా నేను, అందుకే అంటున్నా రెస్పెక్ట్ లేకుండా. అతనికి పంపిస్తారు. అతను ఏం చేసిండంటే, అమ్మా ఆన్లైన్లో ఉన్నారు మీరంతా 2000 మంది పైన, మీరు కూడా బల్లలో పాలు పొందాలనుకుంటే ఒక నీళ్ళ గ్లాస్ తీసుకోండి, నీళ్లు తీసుకోండి అన్నాడు. వీళ్ళు నీళ్లు తెచ్చుకున్నారు గ్లాసులో. 50-50 బిస్కెట్లు కానీ, మ్యారీగోల్డ్ బిస్కెట్లు కానీ, సాల్ట్ బిస్కెట్లు, చాయ్లో ముంచుకొని తింటాను చూడు, సాల్ట్. ఏ బిస్కెట్లు మీకు అందుబాటులో ఉంటే ఆ బిస్కెట్లు తీసుకోండి అమ్మా అన్నాడు. తీసుకున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, అక్కడ మీకు అది యేసు రక్తం అయిపోద్ది, ఇది దేవుని శరీరం అయిపోద్ది. కనుక మీరు ఇప్పుడు దాంట్లో ముంచి మీకు మీరే బల్లలో పాల్పొందండి అంటున్నాడు. ఇది బైబిల్ ప్రకారం కరెక్టా కాదా? చెప్పాలి సంగమా, మీరు తెలుసుకోవాలి. ఇట్టాటోళ్ళే దుర్బోధకులంటే, అబద్ధ బోధకులంటే ఇల్లే. తీసుకోవచ్చా అట్లా? బల్లలో పాలు పొందాలంటే సహవాసంలోనికి రావాల. నువ్వు వచ్చి నీ హృదయాన్ని యేసు రక్తము చేత శుద్ధి చేసుకోవాలా, వాక్యము చేత సరి చేసుకోవాలా, మోకరించాలా, లేదా నిలబడాలా, ఆయన బల్లకు రెస్పెక్ట్ ఇవ్వాలా, విలువ ఇవ్వాలా. నువ్వు కూర్చొని బల్లలో పాలు పొందడానికి నువ్వేం బెడ్ మీద లేవు. పనికి మన సంత కొంతమంది కూర్చొని బల్లలో పాలు పొందుతా ఉన్నారు. ఎవడు మీకు చెప్పినోడు? లేచి నిలబడిన బల్లలో పాలు పొందండి, లేదా మోకరించిన బల్లలో పాలు పొందు. ఈ రెండు చెయ్యలేకపోతే ఇంట్లో పడి ఉండు. దేవుని పరిశుద్ధమైన రక్తానికి, నిర్దోషమైన శరీరానికి విలువ ఇవ్వని నీకు సహవాసంలోగా దేంట్లో పాలు పంపు లేవు నీకు. అతను అంటాడు, నేను స్వయంగా విన్న విషయం చెప్తున్నాను, చూశాను దాంట్లో యూట్యూబ్లో. అతను అంటున్నాడు, ఏంది మీరిచ్చే కానుకలు వెనక నా జనరేటర్ డీజిల్ ఖర్చుకు కూడా సరిపోవట్లేదు అంటున్నాడు అతను. అటువంటి వాళ్ళ కానుకలు పంపిస్తూ ఉంటారు. నేనేమంటానంటే,
రెండవది, సహవాసములోనికి సంఘ బిడ్డలు రావాలి. సహవాసంలోనికి వచ్చినప్పుడు వాక్యము వారిని దర్శిస్తుంది. ఇంతమంది మీదకి దిగి వచ్చినటువంటి దేవుని మహిమ వారి మీద కూడా పనిచేస్తుంది. అప్పుడు సహవాసములో ఉన్నప్పుడు మనకు బలము చేకూరుతుంది మనకి. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, మీరు సమాజముగా కూడుకొనుట మానుకొనవద్దని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తాడు. అప్పుడు ఏం చేయాలి? రెండవది, మనం సంఘం అనే మనము మేడగది అనుభవాలు చెప్తున్నాను. మేడగదిలోనికి మనం రావాలి. అయితే సంఘ సహవాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి. మూడవది చెప్పండి, రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అంటే ప్రభు బల్లారాధన అనండి. సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు బల్లలో పాలు పొందావు? మిగతా రోజులు ఎందుకు పొందలేదు? మేడగది అనుభవంలో ఉన్న నీవు శుద్ధీకరించుకొని ప్రతి నెలలో బల్లలో పాలు పొందాలి. ఆన్లైన్ బల్లలో కాదు, ఆఫ్లైన్ బల్లలో. ఏ బల్లలో? సంఘ సహవాసంలోనికి వచ్చి బల్లలో పాలు పొందాలి. ఆమేన్, ఆమేన్. బల్లను తప్పించుకొని పారిపోకండి, అది చాలా విలువైనది. నిన్ను ఆయన రక్తంలోనికి, ఆయన శరీరంలోనికి, ఆయన జీవంలోనికి, ఆయన రాజ్యంలోనికి చేర్చేది అదే నేను. కాబట్టి బల్లారాధనప్పుడు పారిపోయే ప్రయత్నాలు దూరమైపోవును గాక. నాలుగవది చదవండి, ప్రార్థన చేయటం. సంఘం ఎలా ఉండాలి? ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేయని వారు సంఘమే కాదు. ఎవరికైతే మీలో ప్రార్థన చేయడం రాదో వారు ఏదో ఒక రోజు సంఘంలో నుంచి వెళ్ళిపోతారు, భ్రష్టులైపోతారు. నేను నిజమే చెప్తున్న, ప్రవచనం కాదు ఇది, ఇది వాస్తవం. ప్రార్థన చెయ్యని రాని వాళ్లకు వాళ్ళు అసలు విశ్వాసులే కాదు. నీకు ప్రార్థన చేయడం రాకపోతే ఈ రోజు నుంచే నేర్చుకో. నిన్నొక రోజు అపవాది గద్దం దన్నకపోయినాడు, దన్నకపోతాడు. లేకపోతే గద్దన తన్నకపోయినాడు, దన్నకపోతాడు. నువ్వు కోలుకోలేవు కూడా ఇంకా జీవితంలో. మీలో ఇంకా ఎవరికైనా ప్రార్థన చేయడం రాకపోతే నేటి నుండి నేర్చుకోండి ప్రార్థన చేయడం. సంఘం అంటేనే ప్రార్థన. ప్రార్థన ద్వారానే సంఘం పుట్టింది. 10 రోజుల ప్రార్థన అదే కదా. అప్పర్ రూమ్లో, మేడగదిలో 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి సంఘం స్థాపించబడింది. నీ జీవితంలో ప్రార్థన అనేటువంటి బలిపీఠం లేకపోతే నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితము ఎన్నటికీ దేవునికి ఇష్టమైనది కాదు. నేను డైరెక్ట్ చెప్తున్నా. నాకెందుకు మొగమాటము? నేను పూత పూయడం ప్రారంభిస్తే మందిరం సరిపోదు. నాకు 2 మందిరాలు కట్టాలి. నేను పూత పూసి ఏం కాదులే, నువ్వు ఎట్టున్నా ఏం కాదులే, ఆదివారం మొత్తుండు, నాకు కానికిత్తుండు, నువ్వు ఎట్టనన్నా బతుకు అని అంటే వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేమో పండబెట్టి ఒకటేమైనా ఆపరేషన్లు చేస్తుంటే, డాక్టర్ అన్న మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. నేను మత్తుగిత్తి ఏం లేదు, పండబెట్టడం, కొయ్యడం, అందులో ఉన్న మీలో ఉన్న చెడుతనాన్ని తీసేయడం. వా 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నొప్పి తెలియాల. మన సంఘం ఇంతకు 2 అవును గాక. ఆమేన్. ఎలా అవుతుంది అని అంటే ప్రార్థన ద్వారా. ఎలా? కాబట్టి పెంతుకొస్తు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా సంఘమందరూ కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. సంఘము ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవాడే సంఘము. బల్లలో పాలు పొందేవాడే సంఘము. సహవాసంలో ఉన్నవాడే సంఘము. అపోస్తుల బోధలో ఉన్నవాడే సంఘము, మిగతా వాళ్ళు కారు. కాబట్టి ఈ మేడగది మనకేం నేర్పిస్తుందనంటే సహవాసము, బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన అనుభవాలు నేర్పిస్తుంది. పిరికి వాడిని ధైర్యవంతునిగా చేస్తా ఉంది, సామాన్యుని సామంతునిగా చేస్తా ఉంది, పారిపోతున్న వాడిని తెగింపులోనికి తీసుకొచ్చింది. ఆమేన్, ఆమేన్. ఒక యోధుణ్ణి చేసి నిలబెట్టింది. కాబట్టి ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా, సంఘము పుట్టినరోజు సందర్భంగా మీకు నేను ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. ఈ హృదయాల్లో పెట్టుకోనండి, అలాగున మీరు జీవించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను,
తర్వాత మనం కానుకలను సమర్పించుకుందాం. ప్రభు పరిచర్య నిమిత్తమై కానుకలను సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి.